చూడండి, ఉల్లిపాయ పకోడీలు ఎంత కరకరలాడేలా వచ్చాయో. ఇంట్లో ఇలా చేస్తే చాలా రుచిగా వస్తాయి. అరకేజీ ఉల్లిపాయలతో ఈ ఉల్లిపాయ పకోడీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దామండి. ముందుగా మనం ఒక అరకేజీ ఉల్లిపాయలు తీసుకున్నాం. వాటిని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. 7 పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్లు వరిపిండి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1.5 టీ స్పూన్లు కారం, 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చేతితో బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలకి మసాలాలన్నీ బాగా పట్టేలా ఇలా కలిపితే పకోడీలు చాలా రుచిగా వస్తాయి. చేతితో కొంచెం కలిపితే ఉల్లిపాయలు ఉన్న తడి బయటకు వస్తుంది. అదే పకోడీకి మంచి రుచిని ఇస్తుంది. అందుకే ఇలా కొంచెం సమయం తీసుకుని బాగా కలిపితే పకోడీలు బాగుంటాయి. ఇప్పుడు ఇందులో అరకేజీ శనగపిండి వేస్తున్నాను. ఈ పిండిని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, నీళ్లు ఎక్కువ పోయకూడదు. ఉల్లిపాయల్లో ఉన్న తడి చాలానే ఉంటుంది. ఒకవేళ పిండి కొంచెం పొడిగా అనిపిస్తే చెయ్యి తడి చేసుకుని కొద్దిగా నీళ్లు చల్లుకుంటే సరిపోతుంది. పిండి మరీ పలచగా అయితే పకోడీలు మెత్తగా అవుతాయి. అందుకే ఇలా కొంచెం గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. ఇప్పుడు పకోడీ పిండి రెడీ అయింది. స్టవ్ మీద కడాయి పెట్టి పకోడీలు వేయించుకోవడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా కాగిందో లేదో తెలుసుకోవాలంటే కొద్దిగా పిండిని నూనెలో వేసి చూడండి. అది వెంటనే పైకి తేలితే నూనె రెడీ అయినట్లే. ఇప్పుడు మంటను మోస్తరుగా పెట్టుకుని ఈ విధంగా ఒక్కొక్కటిగా నూనెలో వేయాలి. ఒక్కసారిగా ఎక్కువగా వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తే పకోడీలు సమముగా వేగుతాయి. మధ్య మధ్యలో గరిటెతో మెల్లగా తిప్పుతూ ఉంటే అన్ని వైపులా చక్కగా వేగుతాయి. పకోడీలు మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నూనెలో నుంచి తీసేయాలి. అలాగే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా పకోడీలుగా వేయించుకుందాం. నూనె బాగా వేడైన తర్వాతే ఇలా ఒక్కొక్కటిగా పిండి తీసుకుని వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మెల్లగా తిప్పుతూ అన్ని వైపులా సమముగా వేగనివ్వండి. అప్పుడే బయట కరకరలాడుతూ లోపల ఉల్లిపాయలు మెత్తగా భలే రుచిగా వస్తాయి. ఇలా అన్ని పకోడీలు వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. చూశారుగా ఎంత సులువుగా ఇంట్లోనే మనం పర్ఫెక్ట్ ఉల్లి పకోడీలు చేసుకోవచ్చు. దీన్ని గట్టి పకోడీ అంటారు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింది కామెంట్స్లో చెప్పండి, మర్చిపోకండి. అలాగే మరిన్ని మంచి రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.